ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు ఫ్రంట్ ఓపెను అండ్ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కొలతలతో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమైజ్ చేసిన బ్లౌజ్ అండి ఇది. ఇది వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసిన వాళ్ళు కొంచెం బ్రాడ్గా పెట్టేశారు, అందువలన నేను 1 ఇంచ్ కోసం అయితే ఇలా డాట్ లాగా వేసుకుంటాను కుట్టేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ముందుగా హ్యాండ్స్ పార్ట్ కటింగ్ అండి. 5.5 ఇంచెస్ హ్యాండ్ పొడవైతే ఉంది. 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఈ విధంగా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. చంక లూజ్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. చంక పొడవు కోసం 3 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని, చేతి లూజ్ కోసం 11.5, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ చంక లూజు చక్క లోతు ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే కనుక నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ అతుకులు పడతాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ కరువు కొంచెం లోతు కోసం తీసుకున్నాను. అలా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. కింద ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఇలా అయితే కనుక కటింగ్ అయితే చేస్తున్నాను. బ్లౌజు పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. నేను 1 ఇంచు కింద కొన్ని పైన కొంచెం ఖర్చు కోసం ఇలా అయితే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 11 ఇంచులకి, చంక లూజ్ వచ్చి ఇలా 5.5కి ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకొని, చంక లూజ్ అండి 16.5. ఇక్కడికి కరెక్ట్గా అయితే కనుక మెజర్మెంట్ ఇది ఇలా వచ్చింది. చంక లూజుని బట్టి ఇప్పుడు బాడీ కొలతలను బట్టి కూడా చూడండి. ఇప్పుడు వచ్చి 34 + 2 36 అంటే భాగం చేస్తే 9 ఇంచులు వచ్చింది. 18 సగం చేస్తే 9 ఇంచులు. ఇప్పుడు 30 ఇంచుల నడుము లూజ్ కదండి, 7.5 4 భాగాలు చేస్తే 7.5 పెట్టి 1 ఇంచు డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం కరెక్ట్గా అయితే సరిపోయింది. ఈ మెథడ్ కనుక ఈజీగా ఫాలో అయితే ఎటువంటి బాడీ మెజర్మెంట్స్తో అయినా కానీ మనం బ్లౌజ్ అయితే కనుక ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్ డీప్ వచ్చేసి ఇలా 10 ఇంచెస్, షోల్డరు విడ్త్ వచ్చి 2.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని 1/2 ఇంచు కుట్లు కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇలా సరిపోయిందా లేదా అని ఒక్కసారి చూసుకొని కటింగ్ చేసుకున్న మాదిరిగా ఇలా అయితే కనుక నేను మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇది మనకి ప్రిన్స్ కట్ కదండి. స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో మొత్తం కూడాను షోల్డరు, సైడ్స్, చంక వైపు కూడా మొత్తం అంతా సేమ్ అయితే కనుక నేను ఇలా మార్కింగ్ చేసేసుకొని పార్ట్ తీయకుండానే షోల్డరు అండ్ చంక ఇలా కటింగ్ చేసుకున్నాను. సైడ్స్ కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్, మధ్యలో కుట్లు పడతాయి కదా, ఆ కుట్టు కోసం ఇలా 1/2 ఇంచు 3/4 ఇంచు కింద ఇలా అయితే కనుక పెట్టుకున్నాను. ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచు ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కనుక తీసేసి షోల్డర్ ఎంత ఉందో చూసుకొని, ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. ఇలా అయితే కనుక నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా నెక్ భాగం కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా అయితే కనుక రెడీ అయిపోయింది. ప్రిన్స్ కట్ కోసమని 10 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్, ఉక్సులు పట్టి దగ్గర చంక దగ్గర వచ్చేసి 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. మనకి డాట్ పొడవు కోసం 5 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఉక్సులు పట్టి నుంచి నడుం వైపుకి 1 ఇంచు కరువు ఉండేలాగా, ఉక్సులు పట్టి వైపు 1/2 ఇంచు ఉండేలాగా ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకుంటే ప్రిన్స్ కట్ షేప్ పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి వస్తుంది. ఇదిగోండి, ఇలా అయితే కటింగ్ చేసుకొని ఈ 1 ఇంచు ఎక్స్ట్రాగా ఉన్నది ఇలా కరువు షేప్లో ఇలా తీస్తే కనుక ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి కుట్టేటప్పుడు అయితే కనుక వస్తుంది.
ఇప్పుడు యాజ్గా ఇదే ఇలా మొత్తం మెజర్మెంట్ చేసిన మన కటింగ్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది వేసేసి మనం వర్క్ చేసిన ముందే ఉంది కదా బ్లౌజ్ పీస్, దాని మీద అయితే కనుక ఇలా వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే చిన్న చేతులు కాబట్టి అంచు వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ ఏమీ చేయించలేదు. బ్యాక్ వచ్చేసి ఇది కొంచెం క్రాస్గా చేసిన వాళ్ళు, అందుకని ఇలా చూసుకుంటూ ముందే సమానం చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కటింగ్ చేసుకున్నామో అది నెక్కి సరిపోయిందా లేదని కరెక్ట్గా వేసేసుకొని సైడ్స్ షోల్డరు ఈ విధంగా అయితే కనుక మొత్తం నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే రెడీగా ఉంది కదండి, ఒకవైపు ఇంకోవైపు అయితే కనుక పైపింగ్ వేసుకుంటాను కుట్టేటప్పుడు. ఇలా మొత్తం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ముందైతే ప్రిన్స్ కట్ పార్ట్ని నేను ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత హుక్స్లు పట్టి దగ్గరికి చిన్నగా మనం 3 డాట్స్ ఉన్న బ్లౌజ్కి వేస్తాం కదా, అలా నాటు పెట్టుకున్నాను. కింద వైపు వచ్చేసి కొంచెం క్రాస్గా అయితే కనుక తీసుకున్నాను. ఇప్పుడు ఇది పార్ట్ సరిపోవట్లేదని నేను 2 పార్ట్లు విడివిడిగా ఇలా అతుకులు పడకుండా కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను నడుము భాగాన్ని. ఇదిగోండి ఇలా ప్రిన్స్ కట్ చెస్ట్ పార్టు, ప్రిన్స్ కట్ పార్టు ఈ విధంగా అయితే కనుక కటింగ్ అయింది. బ్యాక్ పార్టు, హ్యాండ్ మొత్తం కూడాను కటింగ్ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.